హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. సో ఇవాళ మనం చర్చించబోయే అంశం ఏంటి అని అంటే, ఒక క్యాప్ అంటే ఇప్పుడు మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత కానీ లేదంటే ఒక పన్ను లేకున్నా కానీ మనం క్యాప్స్ పెడతాం కదా ఆర్టిఫిషియల్వి. ఆ క్యాప్స్ పెట్టినప్పుడు అవి లాంగ్ టర్మ్ ఊడిపోకుండా ప్రాపర్గా ఉండాలంటే ఏమేం ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్, వాటిని లాంగ్ టర్మ్ ఉండాలంటే ఏ రకంగా చేయాలి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో బై ద వే, నేను డాక్టర్ చరణ్ కుమార్, co-founder and managing director of Eledent Dental Hospitals. మాకు కొండాపూర్, కేపీహెచ్బి, బంజారా హిల్స్ అండ్ మణికొండ ఈ 4 లొకేషన్స్లో సక్సెస్ఫుల్ సెంటర్స్ ఉన్నాయి. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, ఎప్పుడైనా సరే ఈ క్యాప్స్ అనేవి చాలా కామన్గా పెట్టుకుంటాం. అంటే రూట్ కెనాల్ చేసినా కానీ, ఒకవేళ పన్ను విరిగినా కానీ, పన్ను లేకున్నా కానీ బ్రిడ్జ్ రూపంలో ఈ క్యాప్స్ అనేవి పెట్టుకుంటాం. సో ఇప్పుడు కొందరు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు ఏంటంటే, ఈ క్యాప్ పెట్టుకున్న తర్వాత ఎవ్రీ 1 మంత్కో 2 మంత్స్కో 15 డేస్కో అది ఊడిపోతూ ఉంటుంది. ఊరికే ఊడిపోయినప్పుడల్లా మళ్ళీ వచ్చి ఫిక్స్ చేయించుకోవాలి. అండ్ ఇట్ ఈస్ కొంచెం డిస్కంఫర్ట్తో కూడుకున్నది. అట్లా ఊడిపోతున్నప్పుడు మనం ప్రాపర్గా తినలేము కూడా. సో ఈ రకంగా ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలంటే ఈ క్యాప్స్ పెట్టేటప్పుడు మనం చూసుకోవాల్సిన థింగ్స్ ఏంటివి? ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, టూత్ స్ట్రక్చర్. ఒకవేళ టూత్ డ్యామేజ్ అయిందండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దంతక్షయం వచ్చింది, పన్ను బాగా పుచ్చిపోయింది, అయితే అప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ న్యాచురల్ టూత్ స్ట్రక్చర్ ఉంది, ఎంత అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ అయింది అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ తక్కువనే పోయింది, ఎక్కువ శాతం న్యాచురల్ టూత్ ఉంది అని అంటే చాలా బాగా కూర్చుంటుంది. ఒకవేళ అట్లా లేదు, చాలా వరకు న్యాచురల్ టూత్ స్ట్రక్చర్ పోయింది అంటే కనుక అప్పుడు మీ క్యాప్ కూర్చోవడానికి స్పేస్ అనేది ఉండదు. ఎందుకంటే ఈ స్ట్రక్చర్ బాగుంటేనే కూర్చుంటుంది, స్పేస్ అనేది ఉండదు. స్పేస్ అనేది ఉండనప్పుడు ఏమవుతుంది, ఈజీగా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటి టైంలో ఏం చేయాలి అంటే, ఈ న్యాచురల్ టూత్ స్ట్రక్చర్ అయితే ఎంత ఉందో దాన్ని కాపాడేసి మిగిలిన పార్ట్ అంతా మనము దాన్ని బిల్డప్ చేయాలి. ఆ బిల్డప్ చేయడానికి మనము పోస్ట్ అండ్ కోర్ అని వాడేసి హై స్ట్రెంత్ సిమెంట్స్ యూజ్ చేసేసి దాన్ని బిల్డప్ చేస్తాం. బిల్డప్ చేసిన తర్వాత దాన్ని పెడతాం అన్నట్టు. అది ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏముంటుంది అంటే, క్రౌన్ హైట్ తక్కువ ఉండడం. అంటే మనం ఒక క్యాప్ పెట్టాలి అని అంటే ఈ క్రౌన్ భాగం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది లోపల భాగము, ఇది మన టీత్ అనుకోండి, ఇది క్యాప్ అనుకోండి. ఇట్లా క్యాప్ పెట్టాలి అన్నప్పుడు ఈ భాగం ఎంత ఉందనేది ఇంపార్టెంట్. ఒకవేళ చిన్నగా ఉందనుకోండి కూర్చోదు, అదే పెద్దగా ఉందనుకోండి ప్రాపర్ కూర్చుంటుంది. ఒకవేళ క్రౌన్ హైట్ అనేది తక్కువ ఉంటే కనుక అప్పుడు మనం ఏం చేయాలి అంటే, క్రౌన్ లెంతనింగ్, లేజర్ క్రౌన్ లెంతనింగ్ అనేసి ఈ గమ్ని ఒక 2 mm కట్ చేసేసి టూత్ హైట్ పెంచేసి అప్పుడు క్యాప్ చేసి పెడతాం. సో దానివల్ల మనకి ఈ క్యాప్ అనేది అంత ఫ్రీక్వెంట్గా ఊడిపోవడం అనేది జరిగేది, ప్రాపర్గా కూర్చుంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఎలాంటి సెకండ్ రీజన్ వచ్చేసేసి ఎలాంటి క్రౌన్స్ తీసుకుంటున్నాం అంటే పిఎఫ్ఎమా లేకపోతే జిర్కోనియమా, ఈమాక్సా ఎలాంటివి తీసుకుంటున్నాం అన్నట్టు. సో ఇందులో టైప్స్ ఆఫ్ క్రౌన్స్ అనేది మనం చాలాసార్లు మా వీడియోస్లో డిస్కస్ చేసినాం. ఈజీగా చెప్పాలి అంటే మీకు జిర్కోనియం క్రౌన్స్ అంటే సింగిల్ మెటల్ క్రౌన్స్, లోపల బయట ఒకటే మెటల్ ఉంటుంది, వైట్ కలర్లో వస్తుంది. అలాంటి క్రౌన్స్ బెస్ట్. ఎందుకంటే అవి క్యాడ్ క్యామ్లో టెక్నాలజీలో చేస్తాము, నార్మల్ ల్యాబ్లో కాకుండా చేసేసి వాటికి మార్జిన్ అనేది సన్నగా వస్తుంది. ఎప్పుడైతే మనం క్యాప్ అనేది పెడతామో దాని మార్జిన్ అనేది అక్కడ చిగురు కిందికి వెళ్ళి కూర్చోవాలి. చిగురు కిందికి వెళ్ళి కూర్చుంటే అప్పుడు మనకు అలాంటి ఇబ్బంది రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్లాంటి బ్రిడ్జ్ పెడుతున్నప్పుడు ఇది మార్జిన్, ఈ మార్జిన్ అనేది ఇక్కడ మనకి చిగురు కిందికి పోయి కూర్చోవాలి అంటే అక్కడ మనకు ఉండే స్పేస్ ఓన్లీ 2 mm. సో అప్పుడు ఏమవుతుంది, రెగ్యులర్గా మనం యూజ్ చేసే మెటల్ క్రౌన్స్ కానీ మెటల్ సిరామిక్ క్రౌన్స్ కానీ తీసుకుంటే వాటి మార్జిన్ లావుగా వస్తుంది. సో జిర్కోనియం క్రౌన్స్ కనుక తీసుకుంటే వాటి మార్జిన్ సన్నగా వస్తుంది. మనం హాయిగా దాన్ని ప్రాపర్ ప్లేస్లో కూర్చోబెడితే మీకు క్రౌన్ అనేది మళ్ళీ రిపీటెడ్గా ఊడిపోకుండా గట్టిగా పట్టుకొని ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రౌన్స్ అనేటి ఫెయిల్యూర్ కూడా కాదు. ఎందుకంటే క్రౌన్స్ ఫెయిల్యూర్ అవ్వడానికి ప్రధాన కారణం ఏముంటుంది అంటే, ఈ మార్జినల్ అడాప్టేషన్, ఈ మార్జిన్ సరిగ్గా లేక ఈ క్రౌన్ పెట్టిన తర్వాత మళ్ళీ లోపల ఫుడ్ ఇరుక్కొని పాడైపోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ మార్జిన్ అడాప్టేషన్ అనేది మనం ప్రాపర్గా చేయగలిగితే మీకు అలాంటి ఇబ్బంది అనేది రాదు. సో ఇది నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్రౌన్స్ గురించి. నెక్స్ట్ మూడో దానికి వచ్చేస్తే టైప్ ఆఫ్ సిమెంటేషన్. అంటే ఈ టీత్ని ఏ రకంగా కూర్చోబెడుతున్నాము పంటికి, ఐదర్ కెమికల్ బాండింగ్ చేస్తున్నామా, రెజిన్తో చేస్తున్నామా, గ్లాస్ ఐనోమర్ సిమెంట్స్ అని అంటే ఎలాంటి సిమెంట్ వాడుతున్నాం కూర్చోబెట్టడానికి అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. ఒకటేంది కెమికల్ బాండింగ్ ఉంటుంది. ఇప్పుడు జిఐసితో ఫిక్స్ చేసినాం అనుకోండి, అది టూత్కు కెమికల్ తోటి బాండ్ అవుతుంది.
సో దానికి ఓకే పర్వాలేదు బాగానే స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి మెటల్ టు మెటల్ బాగా ఫిక్స్ అవుతుంది అది. నెక్స్ట్ వస్తే ఇప్పుడు అడ్వాన్స్డ్ మెటీరియల్స్ వచ్చినాయి లైక్ రెజిన్ బాండెడ్ సిమెంట్స్ అనేటివి. అందులో ఏమవుతుంది కెమికల్ బాండింగ్ ఉంటుంది, అదేషన్ ఉంటుంది, ప్లస్ పాలిమర్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి మనకు చాలా బాగా కూర్చుంటుంది. సో ఈ రకంగా మనం రెజిన్ బాండెడ్ సిమెంట్స్ కనుక చేస్తే ఈ దానికి అతుక్కునే గుణం ఒకటి, ప్లస్ మనం దాన్ని యువీ లైట్తో కూడా క్యూర్ చేస్తాం. అలా క్యూర్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ స్ట్రెంత్ దానికి ఇంకా చాలా స్ట్రెంత్ వస్తుంది. స్ట్రెంత్ రావడం వల్ల ఏమవుతుంది చాలా గట్టిగా పట్టుకుంటుంది. అంతేకాకుండా మనము యాంటీరియర్ క్రౌన్స్ అంటే ఫ్రంట్ టీత్లో పెట్టినప్పుడు మనం వేరే మెటీరియల్స్ యూజ్ చేస్తే మనం పెట్టిన క్రౌన్ లోపల నుండి కొంచెం డార్క్ కలర్ అనేది మనం బయటికి కనబడే షాడోలా కనబడే అవకాశం ఉంటుంది. అదే ఈ రెజిన్ బాండెడ్ సిమెంట్స్ అయితే మీ టూత్ ఏ కలర్ ఉంది, మేము పెడుతున్న క్రౌన్ యొక్క షేడ్ ఏంది, దానికి తగ్గట్టు ఈ మెటీరియల్ యొక్క షేడ్ని తీసుకొని మనం ప్రాపర్గా ఫిక్స్ చేయొచ్చు. మీకు చూడడానికి కూడా 100% న్యాచురల్గా ఉంటుంది. సో మేము ఇక్కడ ఎక్కువగా యూజ్ చేసేది రెజిన్ మాడిఫైడ్ కానీ రెజిన్ బాండెడ్ కానీ యూజ్ చేసే సిమెంట్సే వాడతాము. నెక్స్ట్ వచ్చేసేసి ఎలాంటి ల్యాబ్స్లో తయారవుతున్నాయి, ఎలాంటి పద్ధతులు వాడుతున్నారు. సో ఒక యాక్చువల్గా చూడాలి అని అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ నంబర్ ఆఫ్ ల్యాబ్స్. అయితే వీటి లైఫ్ అనేది ఎట్లా ఉంటుందంటే ఈ చేయడానికి ఎలాంటి మెటీరియల్స్ వాడతారంటే ఇప్పుడు చైనీస్ మెటీరియల్స్ వస్తాయి, జపనీస్ మెటీరియల్స్ వస్తాయి, జర్మన్ మెటీరియల్స్ వస్తాయి. సో ఇందులో మనకు చూసుకుంటే కనుక ఈ జర్మన్ కానీ జపనీస్ మెటీరియల్స్ కానీ చాలా బెస్ట్. ఒకవేళ వేరే మెటీరియల్స్ వాడితే ఏమవుతుందంటే మెటల్ థిక్నెస్ ఎక్కువ రావడం కానీ, సిరామిక్ ప్రాపర్గా కూర్చోకపోవడం కానీ, జిర్కోనియంలో స్ట్రెంత్ లేకపోవడం కానీ, బ్రేక్ అవ్వడం కానీ ఈ ష్రింకేజ్ అవుతుంది అన్నట్టు. అంటే మనము ల్యాబ్లో తయారు చేసిన డైరెక్ట్ వచ్చి మీ నోట్లో పెట్టేసరికి ఏమైందంటే అచ్చు తీసుకొని ల్యాబ్కు పంపాలి. ల్యాబ్కు పంపినప్పుడు ఆయన మీ అచ్చు పైన తయారు చేస్తాడు. తయారు చేసినప్పుడు ఏమవుతుంది ఈ జర్నీలో మనం తీసుకున్న సైజు ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వకపోవచ్చు, కొంచెం ఏమైనా మైన్యూట్ డిఫరెన్స్ ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది అని అంటే మనం పెట్టిన క్రౌన్ కొంచెం ఇల్ ఫిట్టింగ్ ఉండొచ్చు, కొంచెం మళ్ళీ మాడిఫై చేసి పెట్టేస్తారు ఏ క్లినిక్లో అయినా. సో అట్లా కాకుండా మనం డిజిటల్గా చేస్తే కనుక అంటే మీకు స్కాన్ చేసేసుకొని ఒక డిజిటల్ స్మైల్ డిజైనింగ్ సాఫ్ట్వేర్లో ఆ క్రౌన్ని డిజైన్ చేసి ఇమీడియట్గా మీకు ఫిక్స్ చేస్తే కనుక ప్రాపర్ ఫిట్ అనేది వస్తుందండి. సో ఈ రకంగా మనం చూసుకుంటే ఒక క్రౌన్ ప్రాపర్గా ఉండాలంటే ఫస్ట్ మన టూత్ స్ట్రక్చర్ ప్రాపర్గా ఉండాలి, తర్వాత ఎలాంటి క్రౌన్ తీసుకుంటున్నాం అనేది ఒకసారి చూసుకోవాలి, తర్వాత ఎలాంటి సిమెంట్స్ వాడుతున్నాం ఫిక్స్ చేయడానికని, ఆ తర్వాత ఎలాంటి టెక్నిక్తో మనం క్రౌన్స్ తయారు చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు గనక దీనికి సంబంధించిన ఇష్యూస్ కానీ డౌట్స్ కనుక ఏమైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి, లేదంటే కాల్ చేయండి. We will get back to you as early as possible. Thank you. Nenu Dr. Charan Kumar from Elden Dental Hospitals.